నేనైతే నార్మల్దే వాడుతున్నాను. ప్రజెంట్ నా దగ్గర పచ్చకర్పూరం లేదు, సో ఇదే నలిపి ఇట్లా వేసేస్తున్నాను. ఆవు నెయ్యిలో ఇదంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక ఐస్ ట్రే తీసుకున్నానండి. మనకి ఫ్రిడ్జ్లో వస్తుంటాయి కదా ఐస్ ట్రేలు. ఈ ఐస్ ట్రే తీసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉన్న ఈ కుంభ ఒత్తుల్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంచేసి దానిపైన ఈ ఆవు నెయ్యిని మనం మెల్ట్ చేసి ఉంచుకున్న ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఈ ఐస్ ట్రేనే కాదండి, ఇంకా డిఫరెంట్ షేప్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నా కానీ దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైము సిలికాన్ మౌల్డ్లో చేశానండి, అవి కూడా బాగా వచ్చాయి. ఈసారి ఇలా ట్రై చేద్దామని దీనిలో చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి టెంపుల్కి వెళ్ళే హడావుడిలో ముందు ఒత్తులు నానబెట్టుకున్నామో లేదో తడిపేసామో ఆయిల్లో వేసి, ఈ హడావుడి లేకుండా ముందే చక్కగా ఉంటుందండి. చక్కగా ఇవి చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, బయట అయినా ఉంచేసుకోవచ్చు, ఏం పర్లేదు. చక్కగా ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఇవి అలాగే ఉంటాయి. షేప్స్ మనం ఏ షేప్స్లో అయితే వేస్తామో అదే షేప్లో వస్తుందండి. చక్కగా చూడటానికి కూడా చాలా బాగుంటాయి. దీపాలు కూడా మనం కర్పూరము ఇంకా జవ్వాదు పౌడర్ వేయటం వల్ల మంచి సువాసన వచ్చి మనం టెంపుల్లో ఉన్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. నేను చేస్తుంటేనే నాకు ఆ జవ్వాదు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అమ్మవారికి అందుకనే కాబోలు ఎంతో ఇష్టము ఆ జవ్వాదు అంటే. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 hours తర్వాత తీసి చూద్దాము. ఇదిగోండి, చక్కగా సెట్ అయిపోయాయి. తీసాను 2 hours తర్వాత బయటికి తీసి చూశాను, ఇలా వచ్చాయి. ఇవి తీస్తుంటే రావట్లేదు, అందుకే ఒకసారి అట్లా వాటర్లో పెట్టాను. వాటర్లో పెట్టాక వచ్చాయండి. ఇదిగోండి. అయితే ఇక్కడ వచ్చి ఒక చిన్న విషయం అండి, నాకు ఈ ఐస్ ట్రే కన్నా కూడాను సిలికాన్ మౌల్డ్లే చాలా ఈజీగా వచ్చింది అనిపించిందండి. ఈ ఐస్ ట్రేతో ఈసారి ట్రై చేద్దామని చేశాను. అయితే వచ్చేసింది, అయితే కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వచ్చిందండి. ఇదండి టుడేస్ వీడియో వచ్చేసి ఆవు నెయ్యి దీపాలు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కన్నా ముందే ఈ విధంగా ఆవు నెయ్యి దీపాలని ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకోండి. ఆ రోజు హడావుడి లేకుండా ఉంటుంది. ఈ ఆవు నెయ్యి దీపాలను వెలిగించడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయటండి. వీటి యొక్క పొగని పీల్చడం వల్ల మనకి ఈ సీజనల్గా వచ్చేటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇట్లాంటివి ఏవి రావటండి. మనకి శాస్త్రం ఊరికే చెప్పదండి, ఏదైనా మన ఆరోగ్యపరంగా ముడిపడే ఉంటుందండి ఏదైనా కానీ. ఇదండి టుడేస్ వీడియో వచ్చేసి. మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.